ఏసీబీ కార్యాలయం వద్ద హై డ్రామా చోటు చేసుకుని ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గాను ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. తనతో పాటు లీగల్ టీమ్ ను కూడా తీసుకొచ్చారు. అయితే కేటీఆర్ ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని, లీగల్ టీమ్ ను అనుమతించబోమని కేటీఆర్ కు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే లాయర్లను తనతో పాటు తీసుకెళ్తానని కేటీఆర్ చెప్పారు. ఆయన పోలీసులు ఆయన లీగల్ టీమ్ ను అనుమతించేందుకు అంగీకరించట్లేదు. లాయర్లను అనుమతించాలని కోర్టు ఉత్తర్వులు లేదని కేటీఆర్ కు పోలీసులు చెప్పారు. లాయర్లను అనుమతించకూడదనే నిబంధన ఎక్కడుందో చూపించాలని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో పోలీసులకు కేటీఆర్ టీంకు మధ్య వాగ్వాదం నడిచింది. దాదాపు 40 నిమిషాల తర్వాత కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏసీబీకి తన స్టేట్మెంట్ ను రాతపూర్వకంగా ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ ఆఫీసులో ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ను రోడ్డుపై ఇచ్చారని చెప్పారు. సినీ దర్శకుడు రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలను రాస్తున్నారని ఎద్దేవా చేశారు. మా కరెస్పాండెంట్ మహేందర్ పూర్తి సమాచారం అందిస్తారు. మహేందర్, దేవి, ఫార్ములా ఈకేఆర్ రేస్ లో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తుందా అంటే అవునని చెప్పవచ్చు. ఎందుకంటే నేడు ఏసీబీ కార్యాలయం వద్ద జరిగినటువంటి హైడ్రామా అలాంటి తీరే కనిపిస్తుంది. ఓవైపు విచారణకి నెల 2న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నేడు ఆయన ఏసీబీ కార్యాలయం రావడం జరిగింది. కానీ ఏసీబీ కార్యాలయం 300 మీటర్ల దూరంలోనే కేటీఆర్ ను మాత్రమే, ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఎవరైతే దోషిగా ఉన్నారో అతన్ని మాత్రమే ఏసీబీ విచారించడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ కేటీఆర్ మాత్రం తన తరపున లాయర్లు కూడా రావాలని, తనని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని, ఒకవేళ తను నిర్బంధించి తన ఇంటి వద్ద ఏసీబీ సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని, ఖచ్చితంగా తన లాయర్ను అనుమతిస్తేనే నేను విచారణకు సహకరిస్తారని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయినా సరే పోలీసులు మాత్రం ఏసీబీకి ఉన్నటువంటి రూల్స్ వాళ్ళంతా కూడా పాటిస్తూనే మొత్తానికి కేటీఆర్ ను అక్కడే ఆగడం జరిగింది. సో ఈ దశలోనే కేటీఆర్ తను చెప్పాల్సిందంతా కూడా ఒక లేఖలో రాసి అక్కడ ఉన్నటువంటి ఏఎస్పీకి ఇచ్చి ఆయన వెనుదిరిగి బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. ఉదయం కేటీఆర్ ఏదైతే చెప్పాడో ఏసీబీ తన ఇంటి పైన రైడ్ చేస్తుందని ఏదైతే చెప్పాడో, ఇప్పటికీ ఏసీబీ అయితే కేటీఆర్ ఉంటున్నటువంటి గచ్చిబౌలి ఓరియన్ విల్లాకైతే ఏసీబీ అధికారులు వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్టు, అలాగే కేటీఆర్ ను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విచారణలో ఏ విషయాలు ఇంకా వెలువడుతున్నాయి, ఏ విషయాలు అక్కడ ఏ సోదాలు జరపని మాత్రం ఇంకా తెలియరాలేదు. మొత్తానికి ఇప్పుడు రెండోసారి కూడా ఏదైతే ఏసీబీ కోర్టు తన స్క్వాష్ పిటిషన్ కోర్టులో ఉంది, ఆ తీర్పు రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలో తనని ఇలా విచారిస్తున్నారు. కానీ సివిల్ పోలీస్ అయితే అలా విచారించడానికి వీల్లేదు. కానీ ఏసీబీకి ప్రత్యేక అధికారులు ఉంటాయి కాబట్టి ఆ స్క్వాష్ పిటిషన్ రిజర్వ్ లో ఉన్నా సరే విచారణ కొనసాగే అవకాశం ఉంటుందన్నారు. సో ఏసీబీ విచారణకు మాత్రం తను రాలేను, మొదట ఇక్కడ కేవలం లాయర్ని అనుమతిస్తే వస్తానన్నటువంటి కేటీఆర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళాడో ఆ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ రిజర్వ్ లో ఉంది, తీర్పు రిజర్వ్ లో ఉంది కాబట్టి నేను రాను అని చెప్పడం జరిగింది. సో రెండు మాటలు ఇక్కడ మాట్లాడలేదు. ఓవైపు ఉదయం తన ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏదైతే ఏసీబీ అధికారులు తన ఇంటికి వస్తారని, ఇంకేదైనా అవకాశం ఉన్నటువంటి వస్తువులు ఏదైనా పెట్టి కూడా తన మీద నిందలు మోపుతారని కూడా చెప్పడం జరిగిందో, మరి ఆ రకంగానే ఏసీబీ అధికారులు సాయంత్రం కానీ మధ్యాహ్నం 4 గంటల పరిణామంలో కేటీఆర్ ఉంటున్నటువంటి ఓరియన్ విల్లాకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ సోదాలు నిర్వహిస్తూ కేటీఆర్ విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. కానీ దీనిపైన ఏసీబీ నుంచి కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి మన అధికారిక ప్రకటన అయితే రాలేదు. కొత్తగా కేటీఆర్ కు మాత్రం ఈ రేస్ విషయంలో ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. అలాగే మరోసారి ఏసీబీ కోర్టు నోటీసులు ఇస్తుంది. ఆ నోటీసులో కూడా క్లియర్ గా చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆయన అయితే అనుమతించబోము, ఖచ్చితంగా కేటీఆర్ మాత్రమే రావాలి. 56 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అధికారుల దుర్వినియోగం, ఎలక్షన్ కోడ్ లో ఉన్నటువంటి సమయంలో డబ్బులు ఎలా చెల్లిస్తారు, ఇవన్నీ విషయాలపైన స్పష్టంగా ఉంది. ఏసీబీ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఇప్పటికే గవర్నర్ పర్మిషన్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. దీని అనుగుణంగానే ఈడీ కూడా రంగంలోకి. ఈడీ కూడా 7వ తేదీన విచారణ కేటీఆర్ విచారిస్తున్న నేపథ్యంలో రేపు మా పైన ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.